హాయ్ హలో నమస్తే. రీతూ చౌదరి అనేటువంటి ఒక యూట్యూబ్ ఒక అమ్మాయి, అది జబర్దస్త్ అమ్మాయి కేసులో 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని వేస్తున్నారు. సరే, ఇప్పుడు స్కామ్ జరిగింది అని వాళ్ళు వేసినప్పుడు ఏయో ఆధారాలు చూపిస్తారు. దాని యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు దాని మీద వర్క్ చేస్తారు. యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు పనిచేయాలి. 100% వీ షుడ్ అప్రిషియేట్ యాంటీ కరప్షన్ బ్యూరో. వాళ్ళు ఎలాంటి కరప్షన్ జరిగినా సరే దాని మీద పనిచేయాల్సిన బాధ్యత ఏసీపీకి ఉంటుంది. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేసింది. ఈవెన్ దో ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు సెలెక్టివ్ మాత్రమే చేస్తారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళ మీదనే దాడి చేస్తారు, టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ మీద దాడి చేస్తారు. దట్ ఈస్ అట్లీస్ట్ 50% జస్టిస్ అయితే చేస్తారు ఏసీబీ వాళ్ళు. ఓకే, బట్ ఎనివే నేనేమంటానంటే, ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో దీనికి రీతూ చౌదరి అనేటువంటి అమ్మాయి ఫోటో వేసి ఆ పక్కన భారతిరెడ్డి గారి ఫోటో వేసి, ఇది భారతిరెడ్డి గారు కనుసన్నల్లో జరిగింది అని డైరెక్ట్గా చెప్పకపోయినా, భారతిరెడ్డి గారి బినామీ ఎవరో చెముకుర్తి శ్రీకాంత్ అంట, అతని పేరు మీద పెట్టారు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ చేస్తున్నారు. ఫండమెంటల్లీ అది రాంగ్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్లోకి అయితే నేను వెళ్తలేదు. అక్కడ స్కామ్ జరిగిందా లేదా అని దాని మీద సర్టిఫికేషన్ కూడా నేను ఇవ్వట్లే. ఓకే, ఎందుకంటే అది ఏసీబీ వాళ్ళు తేల్చాలి, అది స్కామ్ జరిగిందా లేదా అనేది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయినది ఏసీబీ, పోలీసు, ఇన్వెస్టిగేషను, సిబిఐ, ఎవరైతే ఏ అధికారులు అయితే పనిచేస్తారో వాళ్ళు తేలుస్తారు దాన్ని. నేనేమన్నానంటే, అంటే భారతిరెడ్డి గారి పేరు వాడారు కాబట్టి నేను దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు టెలిఫోన్లో టెలివిజన్ ఛానల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్న దాని ప్రకారం ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే, ఇదిగోండి ఏసీబీ రైడ్ చేయించారు. ఫస్ట్ ఆ సబ్ రిజిస్ట్రార్ ఇంటి మీద ఏసీబీ రైడ్ చేయించి, ఓకే, ఆ తర్వాత ఆయన భయపడ్డాడు. ఏసీబీ రైడ్ చేయగానే ఎవరో శ్రీకాంత్ అనే వ్యక్తి వెళ్ళి, ఇదిగోండి నీ మీద ఏసీబీ రైడ్ జరిగింది కదా, నేను కాపాడుతాను, నిన్ను ఏసీబీ రైడ్స్ నుంచి నేను కాపాడుతాను, కాబట్టి నువ్వు మాకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయని అతను బెదిరించారు. కాబట్టి అతను ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేశాడు అనేది యాక్చువల్గా వస్తున్నటువంటి ఎలిగేషన్ ఎక్కడ న్యూస్ టెలివిజన్ ఛానల్లో. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను కొద్దిగా క్రాస్ వెరిఫికేషన్ చేద్దామని ఆ యొక్క డేట్ చూశాను. డేట్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే జరిగిందో, రీతూ చౌదరి పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది జరిగింది 2022లో జరిగింది. వాళ్ళే టెలివిజన్లో చూపిస్తున్నారు దాన్ని. ఆ టెలివిజన్లో పక్కన చిన్న డేట్ ఉందన్నమాట, ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డేట్. అది మే 4వ తారీఖు 2022, లేదంటే ఏప్రిల్ 2022, కొద్దిగా లైట్గా కనిపిస్తుంది. 2022 అయితే నంబర్ కనిపిస్తుంది. ఓకే, సో అంటే అర్థం ఏంటంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగింది 2022లో. బట్ ధర్మసింగ్ గారి మీద యాంటీ క్రైమ్ బ్యూరో ఏసీబీ రైడ్ చేసింది 2023 నవంబర్లో. ఒక 4 అధికారుల మీద ఏసీబీ రైడ్ చేసింది, 4 మీద. ఒక ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఆయన, ప్లస్ ఏదో 4 ఉన్నారు. ఆ 4లో 4 ఆయన ఈయన ధరమ్ సింగ్ గారు. 4 మీద ఒకేసారి ఏసీబీ రైడ్ చేసింది నవంబర్లో. అంటే అప్పటికే దాని అర్థం ఏంటంటే అప్పటికే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. 2022 మేలోనే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోతే రీతూ చౌదరి మీద 2023లో రైడ్ జరిగిందంటే అర్థం ఇక్కడ రెండు అనుమానాలు వస్తున్నాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెప్తుంది ఏంది, ఏసీబీ రైడ్ చేయించి బెదిరించి రాయించుకున్నారనే తప్పు ఫస్ట్. ఎందుకంటే అప్పటికే 1 year ముందే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు డాక్యుమెంట్స్ డేట్ చూపిస్తుంది. ఓకే, మరి అది నాకైతే కనిపించింది మరి ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటా లేదా, బట్ వాళ్ళు టీవీలో చూపిస్తున్న దాని ప్రకారం 2022 మాత్రం పక్కా మీరు వెరిఫై చేసుకోండి ఒకసారి ఆ డాక్యుమెంట్ని.
అంటే అర్థం వీళ్ళు ఏసీబీకి ముందే ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగింది అంటే ఇది ఒక ఎలిగేషన్ అయితే ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు ఒకటి. రెండోది ఏంటంటే నిజంగా ధరమ్ సింగ్ అనే వ్యక్తి వీళ్ళకి కోఆపరేట్ చేసి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళ మనిషి అయితే వాళ్ళు కలిసి ఉంటే మరి ఆయన మీద ఎందుకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా చేసిన తర్వాత ఎందుకు ఏసీబీని పంపిస్తారు ఆయన మీదకి? ఓకే, నేను ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏమంటే నేను జైన్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏసీబీని పంపించారంటే సరే, ఏసీబీ ప్రభుత్వం గవర్నమెంట్ చేతిలో ఉండేది, ఏపీ ప్రభుత్వం చేతిలో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ భారతిరెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారని మీరు చెప్తున్నారు, ఇండైరెక్ట్గా భారతిరెడ్డి గారే ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఏసీబీ ఆయన చేతిలో ఉంది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆయన మీదకి ఎందుకు పంపిస్తారు ఏసీబీని? ఓకే, ఎక్కడో తేడా కొడుతుంది, డేట్లు తేడా కొడుతుంది. వాళ్ళు చేసే అంటే స్కామ్ జరగలేదని మాత్రం నేను చెప్పట్లేదు. నేను ఫైనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అవి మొత్తం పూర్తి డీటెయిల్స్ వచ్చేంత వరకు థంబ్నెయిల్లో మీరు భారతిరెడ్డి గారి ఫోటో పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరే చెప్పారు కదా లెక్చర్లు, చంద్రబాబు నాయుడు గారు ఏం లెక్చర్లు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ జోలికి వస్తే కబడ్దార్, తోలు తీస్తా, తొక్క తీస్తా, ఆడపిల్లలంటే నేను నన్ను 1995 ముఖ్యమంత్రిని చూస్తారు, కబడ్దార్ మీరు కనుక ఇట్లా మా లేడీస్ మీద మీరు పోస్టులు పెడితే అని అసలు రోజు లెక్చర్లు ఎలాగ చేస్తున్నాం కదా. మరి ఎందుకు మా భారతిరెడ్డి గారు ఫోటో ఎందుకు పెడుతున్నారు అక్కడ? మా ముఖ్యమంత్రి గారు, అదే మా పార్టీ అధ్యక్షుడు అనుకోండి, పార్టీ అధ్యక్షుడు భార్య ఫోటో మీరు అక్కడ పెడితే, థంబ్నెయిల్లో పెడితే మరి అదేంది అబ్యూజివ్ పోస్ట్ కాదా మహిళల మీద అని నేను అంటున్నా. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ లేకుండా టక్కున మీరు భారతి గారి ఫోటోని, భారతి గారి పేరుని తగిలించడం కరెక్ట్ కాదు. సరే, ఎవరు శ్రీకాంత్ భారతిరెడ్డి గారు బినామీ అన్నారు, చిమ్ముకుర్తి శ్రీకాంత్ భారతిరెడ్డి గారు బినామీ అన్నారు అనుకోండి. అసలు బినామీ అనేది అన్అఫీషియల్ వర్డ్, అది బినామీ అనేది అన్అఫీషియల్ వర్డ్, నువ్వు దాన్ని పెట్టకూడదు. నా పేరు రాకుండా ఉండాలని చెప్పి నేను ఎవరో పేరు మీద లీగల్గా చేశాను అనుకోండి, అది లీగల్, ఇది ఇల్లీగల్. ఓకే, నేను వెనక ఉన్నానా లేదా అనే దానికి ఆధారాలు ఉండవు. బినామీ అంటేనే ఆధారాలు లేని రిప్రజెంటేటివ్ అని అర్థం. నువ్వు దాన్ని అఫీషియల్గా టీవీలో బినామీ అని ఎలా చెప్తావు? ఎలా చెప్తారండి? అఫీషియల్గా ఆధారాలు ఉండాలి కదా, ఆధారాలు ఉంటే దాన్ని బినామీ అంటారు దాన్ని. ఓకే, అఫీషియల్గా పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికో ఇచ్చారనుకోండి, అఫీషియల్గా ఇదిగోండి ఈ ఆస్తి నాది, ఐఎమ్ గివింగ్ పవర్ ఆఫ్ అటార్నీ టు సో అండ్ సో, అదే ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి చెప్తున్నాడు కదా, I have given only power of attorney to Ritu Chaudhary. I did not transfer the documents to, అంటే అమ్మాయికి నేను ఆస్తులు ఏమి రాయలేదు, ఓన్లీ పవర్ ఆఫ్ అటార్నీ రాసి ఇచ్చానని అతను చెప్తున్నాడు. అది ల్యాండ్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ కాదు, ఇట్స్ ఓన్లీ పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్ అని చెప్తున్నాడు అతను. ఓకే, సరే, ఏదైనా సరే నేనేమంటానంటే బినామీ అనే పదాన్ని మీరు డైరెక్ట్గా అఫీషియల్గా టీవీ ఛానల్లో తీసుకోవడం కరెక్ట్ కాదు. బినామీ అనేది సస్పెక్టివ్ పర్సన్ బిహైండ్ అంత బినామీ. ఓకే, ఎవరో వ్యక్తికి వెనక ఎవరో ఉన్నారు అనేది దానికి ఆధారాలు ఉండవు. అది అన్అఫీషియల్గా ఉంటే ఉండొచ్చా, వెనక అన్అఫీషియల్గా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయొచ్చేమో, బట్ అఫీషియల్గా ఏ పర్సన్ అయితే రిజిస్ట్రేషన్ ఉందో, ఏ పర్సన్ అయితే డీల్ చేస్తున్నారో అతను అఫీషియల్ పర్సన్, దాని వెనక ఉన్నారన్న అనుమానమే బినామీ అనేది. దాన్ని మీరు డైరెక్ట్గా టెలివిజన్ ఛానల్లో భారతిరెడ్డి గారి బినామీ శ్రీకాంత్ అని మీరు పెట్టడం అనేది టెక్నికల్గా రాంగ్. అది పేరు చెప్పడం టెక్నికల్గా రాంగ్. ఆమె ఇమేజ్ని మీరు దెబ్బతీసినట్టే, భారతిరెడ్డి గారి ఇమేజ్ని మీరు దెబ్బతీసినట్టయితే, వీళ్ళు ఇప్పుడు కాదు గతంలో కూడా చాలాసార్లు భారతిరెడ్డి గారి పేరు పెడుతున్నారు మీరు. అది మా అధ్యక్షురాలే కదా, అధ్యక్షుడు భార్య అధ్యక్షురాలే కదా, అధ్యక్షురాలకి మీరు చేసేటువంటి బ్యాడ్ ఇమేజ్, బ్యాడ్ క్యాంపెయిన్ అని మేము భావిస్తున్నాం. ఓకే, సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే అది మొత్తం డాక్యుమెంట్స్ అవి మొత్తం వచ్చేసి క్లియర్గా ఆధారాలు ఉన్నంత వరకే మీరు చేయండి. సరే, నేను భారతిరెడ్డి గారి బినామీనని చెప్పారు అని ధర్మసింగ్ అనే వ్యక్తి పేపర్లో రాశాడు, అంతే, కంప్లైంట్లో రాశాడు కాబట్టి భారతిరెడ్డి గారి పేరు తెచ్చామని వాళ్ళు అంటారు. 100 కంప్లైంట్లు 100 రాస్తారు, మీరు అది చెప్పట్లేదు కదా.
ధర్మసింగ్ అనే వ్యక్తి రాసినటువంటి లెటర్లో భారతిరెడ్డి గారి బినామీ అని చెప్పుకున్న శ్రీకాంత్ చౌదరి ఏంటంటే శ్రీకాంత్ చెమ్ముకుర్తి శ్రీకాంత్ అని రాశాడు. అంటే అది వేరే, మీరే కన్ఫర్మ్ చేస్తున్నారు భారతిరెడ్డి బినామీ శ్రీకాంత్ అని. అది తప్పు అంటున్నారు, నేను కన్ఫర్మేషన్ చేయడం తప్పు అంటున్నా. ఓకే, వాళ్ళ పేర్లు చెప్పుకొని 100 మంది ఉంటారండి. నేను కూడా మా సంతనూతులు పాడైనప్పుడు మా భారతి మేడం పేరు చెప్పుకొని తిరిగా నేను అక్కడ. ఓకే, జగన్ గారి పేరు చెప్పుకొని తిరుగుతారు అందరూ, వాళ్ళ పేర్లు చెప్పుకొని 100 మంది తిరుగుతారు అక్కడ. బట్ యాక్చువల్గా మా వెనక వాళ్ళు ఉన్నారా లేదా అనేది అది కన్ఫర్మేషన్ చేసుకోనిగా మీరు చెప్పకూడదు, అదంతా చాలా తప్పు అది. ఓకే, గ్రౌండ్ లెవెల్లో పెద్దల పేర్లు 100 మంది ఆడతారు, 100 మంది వాడతారు. ఓకే, వాళ్ళందరిని తీసుకెళ్ళి మీరు వాళ్ళకి తగిలించకూడదు, తప్పు అది, కరెక్ట్, చాలా తప్పు. థ్యాంక్ యూ.